హాయ్ అందరికీ ఈరోజు నేను పాలకూర కోప్తే కర్రీ చూపిస్తాను. అంటే పాలకూర పన్నీర్ అందరూ వినే ఉంటారు, కానీ కోప్తే కొత్తది స్పెషల్ కర్రీ అన్నమాట. సో ఫస్ట్ పాలకూరను ఉడకబెట్టి ఆయిల్ వేసి అందులో చూడండి ఏం కావాలో మనకి మసాలాలో జీరా, గరం మసాలా అన్నమాట అన్నీ వేపుతాం అన్నమాట. ఆయిల్ వేసాను అంటే కొద్దిగా నేను ఒక్కదాన్నే తీయటం అందుకు తర్వాత టమాటా, అల్లం వెల్లుల్లి అంటే 4-5 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, టమాటా, ఉల్లిపాయ. ఈ మసాలా అంతా అయిపోయాక ఇందులో వేసేయాలి. మసాలాలో ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, అది అంతే. అవన్నీ వేపేసి మొత్తం అంతా వేపేసుకోవాలి. మంచిగా మగ్గనిచ్చి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక మిక్సీ వేయాలి. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇది చూడండి, మళ్ళీ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని తురమాలన్నమాట. 250 గ్రామ్స్ పన్నీర్ అనమాట. ఇది మంచిగా నేను తురిమాను. తురిమాక ఇందులో ఇది మగ్గిపోయి మిక్సీ వేస్తాం. పాలకూర కూడా ఉడకబెట్టేసింది వార్చిపెట్టి దాన్ని కూడా మిక్సీ వేసుకోవాలి. పాలకూరని ఫస్ట్ ఫ్రై చేయాలి. నేను పాన్ తీసుకుని ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. కొద్దిగా కావాలంటే హింగు కూడా వేసుకోవచ్చు. ఈ పాలకూరని ఏదైతే మనం మిక్సీ స్మూత్గా చేసామో వాటర్ లేకుండా అది పాలకూరని దాన్ని మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, మంచిగా ఫ్రై చేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా మసాలాలు వేస్తాం. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఉప్పు, సరిపడిన ఉప్పు. ఎక్కువ ఉప్పు వేయకూడదు, పాలకూరలో ఆల్రెడీ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ వేసి మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత మనకి దీని లేయర్, ఇది పైన పాలకూర అన్నమాట, కోప్తా పైన వస్తుంది. దాని గురించి కొద్దిగా శనగపిండి 3 స్పూన్స్ తీసుకుని దాంట్లో నేను శనగపిండి వేసాను. మంచిగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత చూడండి, కోప్తా గురించి ఇది పన్నీర్ తీసుకున్న తురిమిన పన్నీర్ తీసుకుని సాల్ట్ వేసి అందులో ఇది కొద్దిగా ఇది వేయాలన్నమాట. పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకొని ఉండల కింద చేసుకోవాలి. ఇలా ఉండల్లా చేయాలి. తర్వాత ఈ ఉండని తీసుకెళ్ళి పాలకూర ఏదైతే మనం వేడి చేసి శనగపిండి వేసి రెడీ చేసామో దానిపైన కోటింగ్ ఇవ్వాలన్నమాట. ఒక లడ్డూలాగా తయారవుతుంది. చూడండి ఎట్లా ఇస్తున్నాను నేను. నీట్గా ఇచ్చి కొద్దిగా మైదా పిండి తీసుకుని దాని చుట్టూ అట్లా డిప్ చేసుకుంటే మీకు అది ఊడదనమాట. అది ఒకటే టెక్నిక్. ఓకేనా, అలాగా ఆ లడ్డూల్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఓకే, ఇలా చూడండి, ఆలూలు కడాయి తీసుకుని అందులో ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు ఒక పాన్ మళ్ళీ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా జీలకర్ర వేసి, వేడెక్కాక జీలకర్ర వేసాను. తర్వాత హరీ మిర్చి వేసాను, పచ్చిమిర్చి మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడు మనం చేసిన పేస్ట్ ఉంది కదా, టమాటా ఇవన్నీ కూడా, ఉల్లిపాయ, టమాటా మసాలా, ఈ పేస్ట్ని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి మంచిగా 5 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసి అందులో కొద్దిగా పసుపు, సరిపడగా ఉప్పు, కొద్దిగా మేగడ వేసుకోవచ్చు, క్రీమ్ అయినా వేసుకోవచ్చు మీకు కావాలంటే వేసుకుని, పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పెరుగు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసి ఈ వేపిన ఉండలను మధ్యలో కట్ చేసి ఇందులో కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచితే చాలా బాగుంటుంది మీకు పరాఠాల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.